దేశీయ స్టాక్ మార్కెట్లో న్యూ ఇయర్ జోష్ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, ఆటో కౌంటర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంటర్డేలో సెన్సెక్స్ 79,000కు క్రాస్ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 310 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫినాన్స్, మారుతి సుజుకి, బజాజ్ ఫిన్సర్వ్, M&M, ఓఎన్జీసీ నిఫ్టీ టాప్ గైనర్స్గా ఉండగా బ్రిటానియా, సన్ఫార్మా, BPCL, NTPC, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ నిఫ్టీ టాప్ లూజర్స్గా ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో న్యూ జోష్ అయితే కనిపిస్తూ ఉంది. వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, ఆటో కౌంటర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంటర్డేలో సెన్సెక్స్ 79,000ను క్రాస్ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 310 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, బజాజ్ ఫిన్సర్వ్, M&M, ఓఎన్జీసీ నిఫ్టీ టాప్ గైనర్స్గా ఉండగా బ్రిటానియా, సన్ఫార్మా, BPCL, NTPC, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ నిఫ్టీ టాప్ లూజర్స్గా ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా రెండో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. మరింత అప్డేట్స్ అందించేందుకు మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. గీతానంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ జోష్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? సో గత నూతన సంవత్సరంలో మార్కెట్లు బాగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రెండో రోజు కూడా లాభాల వరద కొనసాగుతుంది. ప్రధానంగా మనకి ఆటో రంగం, ఐటీ రంగం వీటిలో వస్తున్నటువంటి మద్దతుతో మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇంకా బ్యాంకింగ్ రంగం మాత్రం అంత పాజిటివ్ గా లేదనే చెప్పొచ్చు. దానికి మనకు బ్యాంక్ నిఫ్టీ 0.5% మాత్రమే పెరుగుండడం మనం చూస్తూ ఉన్నాం. అదే నిఫ్టీ విషయానికి వస్తే 1.3% గ్రోత్ రేట్ కనపరుస్తుంది. బ్యాంకింగ్ రంగం నుంచి కూడా మద్దతు కనుక వచ్చినట్లయితే ఇక సెకండ్ సెషన్ కూడా మంచి ప్రాఫిట్ లోనే కొనసాగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఓవరాల్ గా ట్రెండ్ పరంగా లాంగ్ టర్మ్ ట్రెండ్ చూస్తే మనకి కరెక్షన్ పూర్తయిపోయిందని చెప్పొచ్చు. మనం ఆల్ టైమ్ హై నుంచి ఏదైతే కరెక్షన్ వచ్చిందో రైట్. అంటే గీతానంద్ గారు, ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిగా ఎదురు చూసే వారికి ఇది సరైన సమయం అంటారా? ఖచ్చితంగా సరైన సమయం కింద చెప్పుకోవాలి. డబుల్ బాటమ్ అనేది ఏర్పడింది లాంగ్ టర్మ్ ట్రెండ్ లో, డైలీ చార్ట్ లో. సో స్లోగా అది నెక్ లైన్ 25,000 దగ్గర ఉంది. ఆ ఏరియాలో నెక్ లైన్ కనుక బ్రేక్ చేసినట్లయితే మనం మంచి అప్ ట్రెండ్ చూసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ప్రీ బడ్జెట్ ర్యాలీ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ February 1st కి మనకి ప్రీ బడ్జెట్ ఉంటుంది కాబట్టి హోప్ఫుల్లీ January బాగా మార్కెట్స్ అప్ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ కనపడుతుంది. అంటే ఇప్పటికే రెండో రోజు కూడా లాభాల్లో స్టాక్ మార్కెట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ ట్రెండ్ ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఏ అంశాలు దీన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి? ప్రధానంగా గీతానంద్ గారు ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ అండి.